పెరుగుతున్నాయి. గతంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరు ఒంగోలు నుంచి పోటీ చేయాలని చెప్పి సీఎం సూచించగా అప్పట్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీకో దండం, మీ సీఎం కో దండం అని చెప్పి చెప్పడంతో పాటు ఒంగోలులో తాను మాగుంట శ్రీనివాసరెడ్డిని మినహా మరెవరిని కూడా ఆమోదించే ప్రసక్తే లేదని అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఆ తర్వాత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వద్దకు వచ్చినప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అంత సమర్థుడా, ఆయన 2 జిల్లాల్లో ప్రభావం చూపిస్తాడని చెబుతున్నారు కదా, మీరు అదేంటో నేను చూస్తా రాబోయే ఎన్నికల్లో ఆయనకు గాని ఆయన కుమారుడికి గాని సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తేల్చి చెప్పారు. మీరు గిద్దలూరు నుంచి పోటీ చేయాలా, ఒంగోలు నుంచి పోటీ చేయాలా అనేది నేను డిసైడ్ చేస్తాను, నేనే మీకు చెబుతాను అని చెప్పి ఆ రోజు చెప్పి పంపించారు. ఈ లోపు మీరు కూడా ఆలోచించుకోవాలి అని చెప్పి ఆ రోజు చెప్పి పంపించారు. నిన్న మళ్ళీ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి విజయసాయి రెడ్డి ఫోన్ చేసి రమ్మని కబురు చేసి మళ్ళీ సీఎం అపాయింట్మెంట్ లేదు, ఈ రోజు రావాలని చెప్పడంతో ఈ రోజు కూడా మళ్ళీ సీఎం అపాయింట్మెంట్ ఉంటుందో లేదో అని పొద్దున ఫోన్ చేసి ఈ వ్యవహారాలన్నీ బహిర్గతమైనవి అని చెబుతున్నారు. మొత్తానికి ఒంగోలు వ్యవహారం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఎంతకీ కూడా ఈ వివాదం తెగవపోవటం, కొరుకుడు పడకపోవడంతో వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శ్రీనివాస్.